హలో పేరెంట్స్, నేను డాక్టర్ వెన్నెల, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. ఇటీవల కాలంలో దగ్గుమందు తాగి చాలామంది పిల్లలు చనిపోయారనే విషయాన్ని అందరూ విని ఉంటారు. ఆ దగ్గుమందులో మామూలుగా 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఫార్మకలాజికల్ కాంపోనెంట్, మరొకటి సాల్వెంట్ అనేది. ఆ దగ్గుమందులో ఉన్నటువంటి ఫార్మకలాజికల్ కాంపోనెంట్స్ ఏంటి అంటే పారాసిటమాల్, సిపిఎం, ఫినైలెఫ్రిన్. ఇవి సాధారణంగా జ్వరము, జలుబు, దగ్గుకు వాడే మందులే తప్పితే వీటి వల్ల అయితే హాని జరగలేదు. సాల్వెంట్ అనేది డైఎథిలిన్ గ్లైకాల్ వాడడం వల్ల పిల్లల్లో మరణం అనేది జరిగింది. డైఎథిలిన్ గ్లైకాల్ అనేది ఇండస్ట్రియల్ సాల్వెంట్. సాధారణంగా దగ్గుమందుల్లో గ్లిజరిన్, ప్రొపిలిన్ గ్లైకాల్ వంటి సాల్వెంట్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది చీప్గా మందులు తయారు చేయడం కోసం ఇండస్ట్రియల్ సాల్వెంట్స్ యూజ్ చేసి దగ్గుమందులు తయారు చేసినందువల్ల హాని అనేది జరిగింది. తల్లిదండ్రులు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి పిల్లలకు వచ్చినప్పుడు కంగారు పడిపోయి మెడికల్ షాప్కి వెళ్ళేసి మెడిసిన్స్ తీసుకొని ఎంత మోతాదులో అంటే అంత మోతాదులో వేయడము, ఎంత ఫ్రీక్వెంట్గా అంటే అంత ఫ్రీక్వెంట్గా వేయడం వల్ల ఇలాంటి హాని అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.